దేవుడికి భక్తులు సమర్పించిన కానుకలు, కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీకగా భావించే హుండీలు, వాటినే ఇంటి దొంగల లక్ష్యంగా చేసుకుంటే భక్తి పేరుతో సమర్పించిన ప్రతి రూపాయి భగవంతుడి సేవకే వెళ్తోందని నమ్ముతున్న భక్తులకు ఇది షాకింగ్ కాదా? అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుండగానే మరోవైపు ఇప్పుడు మరో పవిత్ర ధామమైన బద్రీనాథ్లో కూడా కానుకల గోల్మాల ఆరోపణలు తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దేవుడి సొమ్ము అంటే భక్తుల విశ్వాసం, అవిశ్వాసాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారా? అయోధ్యలో కోట్ల విరాళాల మిస్టరీ, బద్రీనాథ్లో కొత్త ఆరోపణలు, ఎక్కడ ఎంత సొమ్ము గాయబైంది, సిట్ విచారణ ఎందాక వచ్చింది? అయోధ్య విరాళాల చోరీ కేసు దర్యాప్తు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలువురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి విచారిస్తోంది. నిందితులు హుండీల్లోని నగదును లెక్కించే ప్రక్రియలోనే కొంత మొత్తాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అలాగే ట్రస్ట్ ఖాతాలు, బ్యాంకు లావాదేవీలు, విరాళాల లెక్కింపు అన్నింటిపైన సిట్ ఫోకస్ పెట్టింది. మరోవైపు సిట్ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు అవినాష్ శుక్లాని విచారించిన సిట్ ఎలా దొంగతనం చేసింది, ఎవరెవరు వాటా పంచుకున్నది వివరంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దేవుడి విరాళాల్ని వాటాలేసుకుని పంచుకున్న నిందితులు టిన్ను యాదవ్ ఒత్తిడితో కొంతమందికి ఎక్కువ వాటాలు తీసుకున్నారని సిట్కు తెలిపాడు అవినాష్. దొంగిలించిన డబ్బుతో బ్రెజా కారు కొనుగోలు చేసినట్లుగా అవినాష్ అంగీకరించాడు. దోచుకున్న సొమ్ముతో గ్రామంలో ఇల్లు కొన్నాడు, సోదరుడికి ఆర్థిక సాయం చేశానన్నాడు అవినాష్. రోజు హుండీల లెక్కలు, బ్యాంకుల జమల మధ్య భారీ తేడా ఉందని గుర్తించింది సిట్. రోజుకి 6 నుండి 8 లక్షల దాకా విరాళాల గోల్మాల్ జరిగిందని గుర్తించారు అధికారులు. ఎస్బీఐ, పిఎన్బి ఖాతాలు, విరాళాల కౌంటర్లు, సీసీటీవీ ఫుటేజీల్ని సిట్ క్రాస్ వెరిఫై చేస్తోంది. నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని వాటాల వ్యవహారంపై విచారించే అవకాశం ఉంది. రోజుకెంత విరాళం వచ్చినా అది దేవుడి దగ్గరకు చేరలేదు. వచ్చిన సొమ్మంతా ఇంటి దొంగలే వాటా వేసుకున్నట్టు తేలింది. అందుకే సిట్ మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమైంది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న విరాళాల లెక్కింపు, బ్యాంకింగ్, ఖాతాల నిర్వహణ వ్యవస్థని పూర్తిగా మార్చే దిశగా చర్యలు స్టార్ట్ చేసింది. చోరీ తర్వాత రామ్ మందిర్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. ఎస్బీఐతో ఒప్పందంపై పునఃసమీక్ష, బ్యాంకు మార్పుపై ట్రస్ట్ ఆలోచన, విరాళాల లెక్కింపులో అవుట్సోర్సింగ్కి గుడ్ బై చెప్పబోతుంది ట్రస్ట్. రిటైర్డ్ బ్యాంకర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లతో కొత్త ఫైనాన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. ఎస్బీఐ అధికారుల పాత్రపై శాఖాపరమైన విచారణకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. విరాళాల నిర్వహణకి 6న కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. విరాళాల భద్రతకి కొత్త ప్రోటోకాల్ సిద్ధం చేస్తున్నారు. రామ్ మందిర్ ఫైనాన్స్ మోడల్కి పూర్తి మేకోవర్ చేస్తున్నారు. ట్రస్ట్ ఈ మేరకు కీలక అడుగులు వేయబోతోంది. ఇక విరాళాల లెక్కింపుని ఇకపై పూర్తిగా ప్రొఫెషనల్ వ్యవస్థలో నిర్వహించాలని ట్రస్ట్ భావిస్తోంది. చార్టర్డ్ అకౌంటెంట్లు, మేనేజ్మెంట్ నిపుణులు, రిటైర్డ్ బ్యాంక్ అధికారులు, అనుభవజ్ఞులైన బ్యాంకు వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి నేరుగా ట్రస్ట్ పర్యవేక్షణలోనే విరాళాల లెక్కింపు, బ్యాంకులో జమ ప్రక్రియ నిర్వహించేలా కొత్త విధానం తీసుకురావాలని ఆలోచిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఎస్బీఐ అధికారుల పాత్ర కూడా దర్యాప్తు పరిధిలోకి వచ్చింది. సిట్ విచారణలో కొంతమంది బ్యాంక్ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో పాటు అనుమానాస్పద వ్యవహారాలపై ప్రశ్నలు తలెత్తడంతో ఆయుధ శాఖ మేనేజర్ సహా 8 నుంచి 10 మంది అధికారులపై శాఖాపరమైన విచారణకు ఎస్బీఐ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా ఎవరిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడమే కొత్త సందేహాలకు దారితీస్తోంది. దర్యాప్తులో మరో కీలకమైన విషయం ఏంటంటే విరాళాల లెక్కింపు, బ్యాంకులో జమ చేసే బాధ్యత ఎస్బీఐకి ట్రస్ట్తో ఉన్న లిఖితపూర్వక ఒప్పందం ఆధారంగా అంగీకరించారు. అయినప్పటికీ దీర్ఘకాలంగా జరిగిన అక్రమాలను గుర్తించడంలో వ్యవస్థ ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూలై 6న సమావేశం తర్వాత రామ్ మందిర్ విరాళాల నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.